అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సమస్త విశ్వానికి ఆధారశక్తిగా, విఘ్నాధిపతిగా పూజలు అందుకుంటున్న వినాయకుని జన్మదినం వినాయక చవితి. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వచ్చే వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని నమ్మకం. ఈ ఏడాది వర్షాలు సకాలంలో విస్తరించి అన్నదాత పంట పండాలని, చేసే ప్రతి కష్టంలోనూ విజయాన్ని అందించాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అందిస్తోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తా జిల్లాల్లో ముదురు వరి నారు నాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అరటి గెలల నాణ్యతను పెంచేందుకు మార్గాలు, కర్నూలు జిల్లాలో అధిక వర్షాల నుంచి పత్తి పంటను సంరక్షించుకునే చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆగస్టు చివరి వారానికి వచ్చేసాం. ప్రధాన ఆహార పంటైన వరి చాలా ప్రాంతాల్లో దుబ్బు దశలో ఉండగా, ఇటీవల కాలంలో పడ్డ అధిక వర్షాలకు చాలామంది ఇప్పుడిప్పుడే వరి నాటేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి నారు 40 రోజుల వయసు పైబడి ఉంది. 30 రోజుల వయసు మించిన ముదురు నారును ప్రధాన పొలంలో నాటితే దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నారు నాటుకునేటప్పుడు కొన్ని మెలకువలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందంటూ ముదురు నారు నాటే రైతులకు సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం ఏరువాక కేంద్రం సమన్వయకర్త మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. ఈరోజు మన విజయనగరం జిల్లాలో పరిస్థితి ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు 90,000 హెక్టార్లు అంటే 2,35,000 ఎకరాల్లో ఈ యొక్క వరి పంట పండిస్తున్నారు. ఇందులో దాదాపుగా ఏంటంటే ఈ సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు తొలి పక్షంలో పడిన వర్షాలకి చాలా సమృద్ధిగా పడడం వలన చాలా వరకు నేరుగా వరి విత్తేటటువంటి వరి పంట కానీ, లేదంటే నారుమడులు వేసుకొని ఉడిచేటటువంటి పంట కానీ చాలా ప్రాంతాల్లో చాలా వరకు నాట్లు పడిపోవడం జరిగింది. అయితే ప్రత్యేకంగా కొన్ని మండలాల్లో ప్రధానంగా కొత్తవలస, వేపాడ, ఎల్కోట, అదేవిధంగా ఎస్కోట, గజపతి నగరం, తర్వాత దత్తిరాజేరు, గరివిడి, కొన్ని మండలాల్లో ఏంటంటే కొన్ని గ్రామాల్లో ఐసోలేటెడ్ ప్యాచెస్లో చాలా వరకు వర్షపాతం తక్కువగా నమోదవడం జరిగింది. అటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఏంటంటే నాట్లు వేయడం జరుగుతుంది. కానీ ఈ రోజుకి 35 నుంచి 40 రోజులు, 45 రోజుల వరకు కూడా పైబడినటువంటి వయసు ఉన్నటువంటి నారుని మన ప్రధాన పొలంలో ఇప్పుడు విత్తడం జరుగుతుంది. అటువంటి రైతులకు ప్రత్యేకంగా ఏంటంటే వరి ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి రకాల్లో MTU 1121 రకం అనేది ప్రధానమైంది. ఇది మధ్యకాలిక రకము, 135 రోజుల్లో కోతకు వస్తుంది. దీనిలో ఏంటంటే ఈ యొక్క పిలకలు పెట్టే దశ అనేది 65 నుంచి 70 రోజుల లోపు ముగుస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ 45 రోజులు పైబడినటువంటి నారు ఉడిచే ప్రాంతంలో ఇంకా 20 రోజులు వరకు మాత్రమే దానికి అవకాశం ఉన్నది ఈ పిలకలు పెట్టడానికి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే దగ్గరగా ఉడుచుకోవాలి. రైతాంగం ఏంటంటే చదరపు మీటర్కి 44 కుదుళ్ళు వచ్చే విధంగా మనం తప్పనిసరిగా నాటుకోవాలి. రెండోది ఏంటంటే ఏదైతే సిఫారసు చేసినటువంటి 32 కిలోల నత్రజని,
24 కిలోల భాస్వరం 20 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనం 2 సమభాగాలుగా చేసుకొని 2 సార్లు వేసుకోవాలి. ఇప్పుడు దమ్ములో పూర్తి సిఫార్సు చేసినట్టు 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుని మనం అంటే డిఏపి రూపంలో వేస్తే ఒక దాదాపు 50 కిలోలు, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసి మనం అందించినట్లయితే దాదాపు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం దమ్ములో వేసుకోవాలి. ఈ యొక్క యూరియా దాదాపు ఒక 70 కిలోల వరకు కూడా అవసరం పడుతుంది. యూరియాని 2 సంభాగాలుగా చేసుకోవాలి. ఈ 2 సంభాగాల్లో 35 కిలోలు ఈ దమ్ములోను, తర్వాత నెల రోజుల తర్వాత వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ ఎరువును దీనికి దాదాపు 30 నుంచి 35 కిలోల ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరపడుతుంది. 15 కిలోలు దమ్ములోను, ఇంకొక 20 కిలోలు నెల రోజుల తర్వాత, అంటే అప్పటికి చిరుపొట్ట దశకు చేరుకుంటుంది కాబట్టి ఆ సమయంలో వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం యాజమాన్యం సక్రమంగా జరిగి ఈ యొక్క ఎరువులు కూడా సమర్థవంతంగా వినియోగించబడి మనం ఈ యొక్క అధిక దిగుబడి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉడుస్తున్నారో ఈ ఉడిచినటువంటి పంట కలుపు యాజమాన్యం కూడా సమగ్రంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటే పైరిజోసల్ఫానిథైల్ అనే మందు దొరుకుతుంది, 10% మందు. ఇది 80 నుంచి 100 గ్రాములు ఒక 20 కిలోల ఇసుకలో కలుపుకొని పల్చటి నీటిలో 3 నుంచి 5 రోజుల్లోపు జల్లుకోవాలి. లేదంటే మనకి ఈ యొక్క బెన్సల్ఫాన్ మిథైల్ అండ్ ప్రెట్లాక్లోర్ కాంబినేషన్తో లాండాక్స్ పవర్ 10 గుళికలు కూడా లభిస్తున్నాయి. ఇవి కూడా ఉడిచిన పొలంలో 3 నుంచి 5 రోజుల్లోపు 4 కిలోల ఈ యొక్క గుళికలు 20 కిలోల ఇసుకలో కలుపుకొని మనం పల్చటి నీటిలో మనం జల్లుకోవాలి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే తొలి దశలో మనం కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క దమ్ముల సమయంలో రైతులు చేసుకోలేని పక్షంలో తర్వాత 20 నుంచి 25 రోజుల సమయంలో అయితే అన్ని రకాలైనటువంటి కలుపుని యాజమాన్యం చేసుకోవడానికి బిస్పైర్బ్యాక్ సోడియం అనే మందుని 80 నుంచి 100 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే సెహైలోపాపి బ్యూటైల్ అనే మందుని కానీ దాన్ని అయితే 300 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అయితే ఒకసారి కలుపు మందులు వినియోగించినప్పుడు తప్పనిసరిగా నేలలో తగినంత తేమ ఉండాలి, నీరు కూడా పలచగా ఉండి ఆ నీరు అందులో ఇంకిపోయే విధంగా ఉండి 4-5 రోజుల తర్వాత మళ్ళీ నీరు కట్టుకునే విధంగా ఉండాలి. ఈ యొక్క కలుపుని మనం సమగ్ర యాజమాన్యం చేసుకోవాలి. ఒకసారి కలుపు మందులు వినియోగిస్తే రెండోసారి తప్పనిసరిగా అంతఃకృషి చేయాలి. ఈ మొక్కల వేర్లకు కూడా గాలి కూడా పూర్తి స్థాయిలో అంది సమర్థవంతంగా పిలకలు తొడిగి అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అరటి అన్ని వయసుల వారు బేషుగ్గా తీసుకోగలిగే ఫలం. అందుకే ఏ సీజన్లోనైనా ఎన్ని రకాల పండ్లు మార్కెట్లోకి వచ్చినా అరటికి డిమాండ్ మాత్రం తగ్గదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రకాల భూముల్లో సాగు చేసుకునే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏటికేడు పెరుగుతూ ఉంది. ప్రాంతాన్ని బట్టి స్థానిక అభిరుచులను బట్టి వేసుకునే రకాల్లో కొద్దిగా మార్పులు ఉన్నా అధిక దిగుబడినిచ్చే టిష్యూ కల్చర్ గ్రాండ్ 9 రకం ప్రాచుర్యంలోకి వచ్చాక ఎకరాకు 40 టన్నులకు పైగా దిగుబడులు సాధించడం చూస్తున్నాం. నాటిన 10 నుంచి 11 నెలలకు ఫలసాయానికొచ్చే అరటిలో ఎరువుల యాజమాన్యం, నీటి తడులతో పాటుగా కాయ దిగుబడి, నాణ్యత కోసం గెలలు ఏర్పడిన తర్వాత కొన్ని జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంటుంది. అరటి గెలల నాణ్యతను పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. అరటి రకాన్ని బట్టి నాటిన 6 నెలలకు గెలలు వేయటం మొదలు పెడతాయి. గెలల అభివృద్ధి దశలో కొన్ని మెళకువలు చేపట్టినట్లయితే అధిక బరువుతో, మంచి సైజుతో ఆకర్షణీయమైన గెలలను పొందవచ్చు. తద్వారా మార్కెట్లో అధిక ధరలను రాబట్టుకోవచ్చు. అరటి గెలల దశలో చేపట్టాల్సిన యాజమాన్యపు మెళకువలేవో చూద్దాం. ముందుగా ఆకులను తొలగించటం. దీనినే డీట్రాషింగ్ అంటారు. గెలలకు దగ్గరగా ఉన్న ఆకుల వల్ల గెలలపై రాపిడి జరిగి కాయలపై గాయాలు ఏర్పడతాయి. అవి నల్ల మచ్చలుగా మారి గెల నాణ్యతను తగ్గిస్తాయి. ఈ రాపిడిని నివారించాలంటే గెలల అభివృద్ధికి అవరోధంగా ఉన్న ఆకులను, వాటితో పాటు చీడపీడలు ఆశించిన ఆకులను కూడా తొలగించాలి. తరువాతది బెల్ ఇంజెక్షన్.
గెలల అభివృద్ధి దశలో రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తామర పురుగుల వల్ల గీకినట్లుగా గరుకు మచ్చలు, గార ఏర్పడుతాయి. రసం పీల్చు పురుగుల నివారణకు పూమొగ్గ, కాడ వచ్చే సమయంలోనే కాడ దిగువ భాగంలో బెల్ ఇంజెక్షన్ ద్వారా ఇమిడాక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని కాడ లోపలికి పంపించాలి. దీనివల్ల గెల అభివృద్ధి దశలో రసం పీల్చు పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. తరువాతి యాజమాన్య చర్య డీఫ్లవరింగ్. గెలలోని హస్తాలు వచ్చే సమయంలో హస్తాల చివరన ఉండే చిన్న పూలను తొలగించాలి. ఈ పూలను తొలగించటం వల్ల గెలలపై రసం పీల్చు పురుగుల బెడదను తగ్గించవచ్చు. ఇక గెలలోని హస్తాల మధ్య రాపిడి జరగకుండా నివారించటానికి 2 వరుసల హస్తాల మధ్య మృదువుగా ఉండే పర్ఫురేట్ షీట్ను ఉంచాలి. ఇది కుషన్లా పనిచేసి రాపిడిని నివారిస్తుంది. మరో యాజమాన్య చర్య డీనావెలింగ్, అంటే మగ పువ్వును తొలగించటం. గెలలోని అన్ని హస్తాలు ఏర్పడిన తరువాత కాడ చివరన ఉండే పువ్వును మగ పువ్వు అంటారు. ఈ పువ్వును తొలగించటం వల్ల కాయలు బాగా అభివృద్ధి చెంది గెల బరువు పెరుగుతుంది. దీనితో పాటు చీడపీడల బెడద తగ్గుతుంది. మరో ముఖ్యమైన యాజమాన్యం అరటి గెల తొడిమెను కప్పి ఉంచటం. అరటిలో గెలలు వేసే ముందుగా ఒక పోటాకు వస్తుంది. ఈ పోటాకుతో గెల వంపు భాగాన్ని, అలానే గెల పైభాగాన్ని కప్పి ఉంచాలి. దీనివల్ల వంపు భాగాన్ని అధిక ఎండ నుంచి రక్షించుకోవచ్చు. గెలల నాణ్యత పెంచే మరో ముఖ్యమైన యాజమాన్య చర్య తొడుగుల వాడకం. అరటి గెలలకు తొడిగే సంచులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. గెలలను రసం పీల్చు పురుగులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఇంకా భౌతిక గాయాల నుంచి రక్షించుకోవటానికి, దానితో పాటు గెలలు ఆకర్షణీయమైన లేత ఆకుపచ్చ రంగు సంతరించుకోవటానికి తొడుగులను వాడతారు. సంచులను తొడగటం వల్ల గెలలు వారం నుంచి 10 రోజుల ముందుగా పక్వానికి వస్తాయి. ఈ తొడుగులను గెలలోని అన్ని హస్తాలు వచ్చిన 2 వారాల తర్వాత వాడుకోవాలి. తొడుగులను గెల 2 చివర్లలో కట్టాలి. గెలలు అభివృద్ధి చెందే కాలాన్ని బట్టి రంగు తొడుగులను వాడుకోవాలి. గెల అభివృద్ధి చలికాలంలో ఉంటే తెల్లని తొడుగులు లేదా పేపర్ తొడుగులు వాడాలి. దీనివల్ల చలి తీవ్రత నుంచి గెలలను కాపాడుకోవచ్చు. అదే గెల అభివృద్ధి వేసవి కాలంలో ఉంటే నీలిరంగు తొడుగులను వాడుకోవాలి. ఇవి అధిక వేడి తీవ్రత నుంచి గెలలను కాపాడుతాయి. గెలలపై పోషకాల పిచికారీ కూడా ముఖ్యం. మగ పువ్వును తొలగించిన 15 రోజుల తర్వాత గెలలపై పోషకాలను పిచికారీ చెయ్యాలి. 3 సార్లుగా 15 రోజుల వ్యవధితో పిచికారీ చెయ్యాలి. మొదటిసారి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్తో పాటు 5 గ్రాముల సూక్ష్మధాతు మిశ్రమం లీటరు నీటికి కలిపి గెలలపై పిచికారీ చెయ్యాలి. రెండవ, మూడవ పిచికారీలో పొటాషియం సల్ఫేట్ 20 గ్రాములు, దీనితో పాటు 2 గ్రాముల బయోజైమ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పోషకాలు పిచికారీ చేసిన ప్రతిసారి లీటరు నీటికి 2 గ్రాముల కార్బండిజం కలుపుకొని పిచికారీ చేస్తే శిలీంధ్రాల వృద్ధిని నివారించవచ్చు. కాయ సైజును పెంచటానికి కసేరు దండం ద్వారా ఎరువులు అందించటం మరొక పద్ధతి. సాధారణంగా గెల చివర ఉండే హస్తాలు పై హస్తాల కాయలతో పోలిస్తే చిన్నవిగా ఉంటాయి. కసేరు దండం ద్వారా నత్రజని, పొటాష్లను అందిస్తే చివరి హస్తాల్లోని కాయలు సైతం మంచి సైజులో వస్తాయి. ఇందుకోసం ఒక పాలిథిన్ సంచిలో 500 గ్రాముల ఆవు పేడ, 15 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్, 7.5 గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కలిపి గెల చివరి భాగంలో తొడగాలి. ఈ పోషకాలను పీల్చుకుని చివరి హస్తాల కాయలు సైజు పెరుగుతాయి. ఇక ఫింగర్ థిన్నింగ్. హస్తాల్లోని కాయలన్నీ ఒకే పరిమాణంలో అభివృద్ధి చెందాలంటే ఆ హస్తంలో సరిగా ఎదగని ఒక చిన్న కాయను తొలగిస్తారు. దీనివల్ల హస్తంలోని అన్ని కాయలు ఒకే ఆకృతిలో, ఒకే పరిమాణంలో పెరగటానికి అవకాశం ఉంటుంది. గెల చివరన ఒక్క కాయను ఉంచటం మరొక మెళకువ. మగ పువ్వును తొలగించిన తర్వాత ఒక్కోసారి కసేరు దండం చివరి భాగంలో శిలీంధ్రపు తెగుళ్లు ఆశించే ప్రమాదం లేకపోలేదు. దీన్ని పట్టించుకోకపోతే గెల మొత్తానికి ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. అందువల్ల గెల చివరి హస్తంలో ఒక్క కాయను వదిలినట్లయితే ఏదైనా శిలీంధ్రపు తెగులు వస్తే మొదట ఈ కాయపైన కనిపిస్తుంది.
దీనితో మనం ముందుగానే జాగ్రత్తపడి శిలీంద్ర నాశనులను పిచికారీ చేసుకుని గెలలను కాపాడుకోవచ్చు. ఇలాంటి యాజమాన్య పద్ధతులన్నీ పాటిస్తే చీడపీడల నుంచి, భౌతికంగా జరిగే గాయాల నుంచి గెలలను కాపాడుకోవచ్చు. ఫలితంగా సస్యరక్షణ మందుల ఖర్చు తగ్గటమే కాదు, పెద్ద కాయలతో పొడవాటి గెలల ఉత్పత్తిని సాధించవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో గత వారం 10 రోజులు పడిన వర్షాలు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేశాయి. విడవకుండా కురిసిన ఈ వర్షాల వల్ల పంటల్లో పెరుగుదల తగ్గి చీడపీడలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా వాణిజ్య పంటైన పత్తి కర్నూలు జిల్లాలో పూత పిందె దశలో ఉండగా, ముందుగా నాటిన పైరు కాపు దశలో కూడా ఉంది. ఈ వాతావరణంలో పత్తిలో పలు రకాల సమస్యలు కనిపిస్తున్నాయి. పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, పిండి నల్లి వంటి రసం పీల్చు పురుగులు ఒకవైపు, అధిక తేమ వల్ల పంటలో కనిపిస్తున్న తెగుళ్లు మరోవైపు పత్తి పంటను నాశనం చేస్తున్నాయి. వీటితో పాటు కాపు దశలో అధిక నష్టాన్ని కలుగజేసే గులాబీ రంగు పురుగు కూడా పత్తికి నష్టం చేస్తుంది. వీటి బారి నుంచి పత్తి పంటను సంరక్షించుకునే మార్గాలను సూచిస్తున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మోహన్ విష్ణువర్ధన్. గత 10 రోజులుగా మనకు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల పత్తి పంట 60 నుంచి 90 రోజుల మధ్యలో మనకు పంట కాలం ఉంది. ఈ పంట కాలం ఉండడం వల్ల పూత రాలిపోవడము, తర్వాత కాయ పరిమాణము ఆగిపోవడము, తర్వాత కుళ్ళిపోవడము ఇవన్నీ జరిగింది. తర్వాత నీళ్లు నిలబడిన ప్లేసుల్లో బాగా నానడం వల్ల పంట బాగా ఎండిపోవడము జరిగింది. సో ఇందుకు అనుకూలంగా రైతులు ముఖ్యంగా ఏం పాటించాలంటే, ఈ వర్షం ఎప్పుడైతే ఆగి మనకు నార్మల్ పరిస్థితులు వస్తానే నీళ్లు తీసేసుకోవడం జరగాలి. తర్వాత ఈ పూత రాలిపోకుండా ప్లానోఫిక్స్ 1 ml 1 లీటర్ నీటికి లాగా కలుపుకొని ఒక 15 రోజుల గ్యాప్తో 2 సార్లు చల్లుకోవడం వల్ల పూత రాలిపోవడం ఆగిపోతుంది. తర్వాత ఇమీడియట్గా అంతర్సేద్యం చేయగలిగితే చేసుకోవాలి. అంతర్కృషి చేసుకొని ఈ వీడ్స్ని వీటిని తొలగించుకోవడం వల్ల భూమి కూడా త్వరగా ఆరుతుంది. వచ్చేది ఎండలు పెరుగుతుంటాయి కాబట్టి మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతుంది. సో దీనికి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఈ రసం పీల్చే పురుగుల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. రసం పీల్చే పురుగులకి వీటికి సంబంధించిన పసుపు కానీ బ్లూ కానీ జిగురు అట్టలు దొరుకుతాయి మార్కెట్లో. ఎకరాకి 10 నుంచి 40 వరకు పసుపు కానీ బ్లూ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడం వల్ల మనకు రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు పంట ఆల్రెడీ 60 నుంచి 90 రోజులు దాటుతుంది కాబట్టి మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి 4 నుంచి 10 లింగాకర్షక బుట్టలను పెట్టుకోవడం వల్ల ఆ పురుగు యొక్క ఉనికిని మనము ఫస్ట్ గమనించడానికి ఆస్కారం ఉంటుంది. రోజుకి 10 నుంచి 12 వరకు ఆ పురుగులు ఒక్కొక్క బుట్టలో మనం గమనించినట్లయితే దానికి సంబంధించిన పురుగు మందులు ఇట్లాంటివి కొట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదే మనకు 10 నుంచి 14, 20 వరకు ఒకవేళ బుట్టలు పెట్టుకున్నట్లయితే లింగాకర్షక బుట్టలు మగ పురుగుల యొక్క సంతతిని తగ్గించడం వల్ల మనకు దాని గుడ్లు పెట్టే సామర్థ్యం, ఆడపురుగు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గించడం వల్ల ఆ పురుగు యొక్క ఉనికి కూడా మన పంట కాలంలో తగ్గుతుంది. కాబట్టి లింగాకర్షక బుట్టలు, జిగురట్టలు పెట్టుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు మరియు గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా దీన్ని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఫాలో అయిన తర్వాతనే మనము కెమికల్స్ స్ప్రే చేయడానికి వెళ్ళాలి. తర్వాత మనకు ఎరువుల యాజమాన్యం కూడా భాస్వరాన్ని చాలామంది మధ్యలో వేసుకుంటారు. అది అవసరం లేదు. భాస్వరం ఎప్పుడు మనకు నేలలో దుక్కిదున్న అయిపోతానే 15 నుంచి 30 నెల రోజుల లోపల భాస్వరం పడిపోవాలి. యూరియాని 3 దఫాలుగా వేసుకోవాలి. అది లాస్ట్ మనకు కాయ పరిమాణం పెరిగి దానివల్ల అంతవరకు ఉపయోగపడుతుంది. తర్వాత పొటాష్ గింజ గట్టిపడే వరకు, తర్వాత మనకు ఈ పూత వచ్చేటప్పటి నుంచి కాయ పగిలే వరకు, తర్వాత ఈ పోచపొడు ఇవన్నీ వచ్చే వరకు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి పొటాష్ని 2 దఫాలుగా, అంటే ఫస్ట్ ఒకసారి వేసుకున్నాక 90 రోజులు అప్పుడు వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల మనము దీన్ని ఎరువుల్ని కరెక్ట్గా వాడుకున్నట్లు అవుతుంది. ఈ వర్షాలని ఇమ్మీడియట్గా మనం తగ్గుతానే మనం భూమికి సంబంధించిన కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ లేకపోతే ఈ ట్రైకోడర్మా విరిడే మందు కానీ మొదట్లలో చల్లుకోవాలి. తర్వాత ఈ నానో
నానో యూరియా కానీ నానో డిఏపి ఇవి పిచికారీ చేయడం వల్ల ఈ స్ట్రెస్ ఇప్పుడు ఇవన్నీ ఈ వేరు నుంచి సరైన పోషకాలను పీల్చుకోలేక చాలా పొలాల్లో మేము గమనించడం జరిగింది. ఎరుపు వర్ణంలో తిరిగిపోయినాయి, కొన్ని అయితే మొక్కలు వేరు వ్యవస్థ నుంచి ఎండిపోవడం జరిగింది. సో దీన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసుకోవాలంటే నానో యూరియా నానో డిఏపి చల్లుకోవాలి. దాని తర్వాత కొంచెం నేల ఆరేదానికి ఈ పొటాషియం నైట్రేట్ అనేది ఒక ద్రావణం ఉంటుంది, 3 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ కలుపుకొని ఈ పిచికారి చేసినట్లయితే మనకి పోషకాలను తీసుకొని మళ్ళీ మనకి ఈ ఫోటోసింథసిస్ నుంచి మళ్ళీ మంచిగా తిరుక్కోవడానికి ఫస్ట్ ఆ ద్రావణం కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఆరిన ఇట్లా పగులు వచ్చిన 1-2 రోజుల్లో మనం అంతర్సేద్యం చేసుకోవాలి. తర్వాత ఎరువులు వేసుకోవాలి. ఆ ఎరువులు కూడా ఇమీడియట్గా ఒక 30 కేజీల దాకా, ఎకరాకి 20 నుంచి 30 కేజీల దాకా యూరియా, తర్వాత ఒక 15 నుంచి 20 కేజీల వరకు పొటాష్ వేసుకున్నట్లయితే ఈ మొక్క ఈ నష్టాన్ని నుంచి తట్టుకొని ఇంకొక 30 రోజుల వరకు పూతని తర్వాత కాయల్ని ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులందరూ దీన్ని చక్కగా పాటించి మంచి దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వాణిజ్య పంటల సాగుతో నష్టాలు చవిచూసిన ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన రైతు అమరనేని వెంకటేశ్వరరావు పూల సాగు దిశగా అడుగులు వేశాడు. తనకున్న భూమిలో సీజన్కు అనుగుణంగా పూలు సాగు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం ఎకరం చామంతితో పాటు మరో ఎకరం గులాబీలు సాగు చేస్తున్నాడు. గత ఏడాది సాగు చేసిన గులాబీ ప్రస్తుతం దిగుబడులను అందిస్తోంది. గులాబీలో అధిక పూల దిగుబడినిచ్చే అర్కాసవి రకాన్ని తెప్పించానని, ఈ రకం దాదాపు 10 ఏళ్ల వరకు దిగుబడినిస్తుందంటూ రైతు చెబుతున్నాడు. పూల విక్రయాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, స్థానికంగానే పూలను విక్రయిస్తున్నానంటూ చెబుతున్నాడు. నేను ఇంతకుముందు ఈ మిర్చి, పత్తి ఇలాంటి పైర్లేసి బాగా నష్టపోయి ఉన్నా. ఇంకా తర్వాత వినూత్నంగా ఏదో ఒకటి వేరే పైర్లు వేయాలని చెప్పి ఆలోచనతో పోయిన సంవత్సరం 1 ఎకరంలో ఆర్కాసవి అని గులాబీ సాగు చేస్తున్నాను. మొక్కకొచ్చి 1,40,000 మొక్క కొనుగోలు అయింది. తర్వాత వేసినందుకు కానీ భూసేద్యం మొత్తం కలిపి 2 లక్షల వరకు పెట్టుబడి అయింది. ఫస్ట్ సంవత్సరం ఎక్కువ ఆదాయం రాకపోయినా కానీ ఇది మనం వేసిన తర్వాత 10 సంవత్సరాల వరకు వస్తుంటది. 360 రోజులు కూడా కంటిన్యూగా పూలు వస్తూనే ఉంటాయి. ఖర్చులు పోను మన నెలకి ఎట్లేదన్నా ఒక 30 నుంచి 40 వేల వరకు ఆదాయం ఉంటుంది. వేరే పైర్లతోని వేరీ చేసుకున్నప్పుడు ఇది కొంచెం లాభదాయకంగా ఉంది. అందుకని చెప్పి ఈ సంవత్సరం మళ్ళీ అదనంగా వేద్దామని చూస్తున్నాను. నాకు మార్కెటింగ్ కూడా ఇక్కడికే వచ్చి తీసుకెళ్తుంటారు. కేజీ 200 వరకు రేటు పలుకుతుంది. పండగలు ఇలాంటప్పుడు 300-400 వరకు కూడా పలికిద్ది. దీనికి పై మందులు వారానికి ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం పశువుల ఎరువు ఎక్కువ తోలుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉండేది కాబట్టి మనం మధ్యలో ఎరువు వేయటానికి వీలు కాదు. కాబట్టి ఫస్ట్ సంవత్సరమే ఎక్కువగా ఎరువు వేసి ఆ తర్వాత సేద్యం చేయాల్సి ఉంటుంది. సాధారణ సమయంలో కిలో 200 పలికే గులాబీలకు పండుగల సమయంలో డిమాండ్ పెరిగి కిలో 3 నుంచి 400 వరకు పలుకుతుందని రైతు చెబుతున్నాడు. గులాబీ సాగుతో మంచి ఆదాయం చేతికందడంతో మరో 2 ఎకరాల్లో సాగు విస్తరించే ఆలోచన ఉందని తెలియజేశాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.